ఒక్కరోజు జరిగే ఫంక్షన్ కోసం సంవత్సరం కష్టపడ్డ సంపాదనను ఖర్చు చేయకు. వచ్చినవాడు తిని నిన్నే ఆడిపోసుకుంటాడు. ఇచ్చుకుంటే రొట్టెలేసుకుంటూ తింటారు. మంచిగా లేకున్నా తింటారు, తిట్టుకుంటూ తింటారు. ఏం చేసిండు రాబాయ్, ఏం చేపించిండు, ఏం వంటలు, ఇట్లా నాగట్ట అట్లా కూడా తింటారు. వాళ్ళ కోసమా నీ ఆర్భాటం? నీకు నచ్చినట్టు, నువ్వు అనుకున్న రీతిలో, నీకు నచ్చిన ప్లాన్లో, నీకు నచ్చిన బడ్జెట్లో, నీకు నచ్చిన బంధువర్గంతో చేసుకో, పిలుచుకో. వచ్చినోడే నీ చుట్టం, రానోడు నేను చెప్పవలసిన పని లేదు. వాడెవడో రానోడెవడో నేను చెప్పవలసిన పని లేదు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఆర్భాటాలకు పోయి అప్పుసప్పు చేసుకొని ఎవరి కోసమో మనం బాధపడదు. మనకున్న దాంట్లోనే ఏదైనా సంతృప్తిగా జరుపుకోవాలి. మనకు మంచిది, అందరికీ మంచిది. నేను చెప్పింది మీకు ఎబ్బెట్టుగానే అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం, ఇదే నిజం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్ముతారు, ఖచ్చితంగా నమ్మాలి కూడా. వాస్తవం చెప్తున్నా కదా నేను. ఒకవేళ మీకు కనుక నచ్చితే ఓకే అని చెప్పండి, నచ్చకున్నా కూడా నచ్చలేదని చెప్పండి. నో వర్రీ, నచ్చింది నచ్చలేదు. మళ్ళీ అట్లాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం చేసుకుంటారు కదూ. ఓకే, మీ అవేకన్ విత్ శరత్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.